ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 68వ ఘట్టాన్ని దాటి 69లోకి ప్రవేశించబోతోంది. కేవలం దేవదేవుని అనుగ్రహం మాత్రమే దీనికి కారణం. మీ అందరి ఆదరణ, అభిమానం, సహాయ సహకారాలు మాత్రమే కారణం. ఇలా మీరు వింటూ ఉన్న కొద్దీ చెప్పాలి అని అనిపిస్తుంది చెప్పేవారికి. మీ ముఖాలలో అలాగే మీరు అడిగే ప్రశ్నల్లో ఉండేటటువంటి ఆ అమోఘమైన భావస్పందన పరంపర మమ్మల్ని ఇంకా ఆనందాన్ని కలగచేసేదిగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు 51వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు చదవడానికి ముందు ఓ ముఖ్యమైనటువంటి విశేషాన్ని అనుకుని ఆ తర్వాత వాళ్ళ చేత చదివిద్దాం. కేవలం వినేసి ఊరుకోవడం కాకుండా ఏ కొందరైనా సరే దీన్ని వ్రాసుకోగలిగినట్లయితే వ్రాసుకుంటే మళ్ళీ ఓసారి ఈ విధమైన స్ఫూర్తి వారికి కలిగే అవకాశం ఉంటూ ఉంటుంది. లేని పక్షంలో వినేస్తే వినినప్పుడు బాగుంటుంది, తర్వాత మళ్ళీ గుర్తుండే అవకాశం ఉండకపోవచ్చు. ఏ కొందరికో, అందరికో మాత్రం కాదు. జ్ఞానగమ్య ఓ నామం. జ్ఞానగమ్య. భగవంతుడిని ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుస్తాడు? మాకు ఎదురుగా కనిపించడు, మేమేం మాట్లాడినా ఆయనకు వినిపించదు, ఆమెం మాట్లాడుతున్నాడో ఆయన అసలు మాట్లాడుతున్నాడో లేదో కూడా మాకు అర్థం కాదు. మరి ఎలా భగవంతుడు తెలుస్తాడు? జ్ఞానగమ్య. జ్ఞానం ద్వారా తెలుసుకోదగినటువంటి వాడు భగవంతుడు అని. జ్ఞానం ద్వారా తెలుసుకోవడం అంటే మేమేదో ప్రత్యేకమైనటువంటి ఒక శాస్త్రాన్ని చదువుతున్నాం, ఏదో సైన్సో మ్యాథమెటిక్సో ఇంకోటో చదువుతున్నాం. దీని ద్వారా మాకేం తెలుస్తాడు? ఎలా తెలుస్తాడు? ఆయన ఉన్నట్టుగా ఎలా అనుకోవాలి? అనుకుంటాను లౌకికంగా. కానీ భగవంతుడు సంపూర్ణంగా తెలియదగినటువంటి వాడు. ఎలా తెలుస్తాడు అంటే తట్టని ఆలోచనని తట్టించేవానిగా కనిపిస్తాడు. ఎంత గొప్ప మాట! జాగ్రత్తగా చూసుకోగలగాలి. అనుభవానికి మించినటువంటి పాఠం లేదు ఏ వ్యక్తికైనా సరే. కాలానికి మించిన గురువు లేడు. కాలం మనకి చెప్తుంది, చూసావా ఏం చేసావో అని. కాలానికి మించిన గురువు ఉండడు. అనుభవానికి మించిన పాఠం లేదు. గురువు పాఠం చెప్తాడు, ఇది బాగా గుర్తుంచుకోవాలి. అంచేతనే భగవంతుడు కాలకలయతాం అహం, లెక్కించేటటువంటి వాటిలో కాలాన్ని నేను రా అన్నాడు. జ్ఞానగమ్య బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అనేకమైన జన్మలు ఎత్తుతూ వెళ్ళు. ఒక జన్మలో నీకు ఖచ్చితంగా నేను అర్థమవుతాను. అయ్యయ్యో, ఇన్ని జన్మల్లో ఆయన గుర్తించలేకపోయానా? ఈ జన్మలో నేను గుర్తించగలిగానా? ఎందుకు ఇలా నష్టపోయాను ఈ కాలాన్ని అనుకుంటాం. దానికి కావాల్సింది ఏమిటంటే మంత్ర మననం మాత్రమే. మనత్ర ఎంతగా మనం మననం చేస్తూ ఉంటే అంతగానూ మనల్ని రక్షించగలిగింది, రక్షించేది మంత్రం మాత్రమే. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకందండి విపరీతమైనటువంటి అంత ఆనందంతో అన్ని వేల మంది రోజుకి వస్తారు. ఒక్కోసారి 1,50,000 మంది కూడా వస్తుంటారు రోజుకి. ఒకే ఒక్కటి అక్కడ షట్కాల అర్చనలు జరుగుతాయి. 6 సమయాల్లో బ్రహ్మాండమైన అర్చనలు జరుగుతాయి దేవుడికి. ప్రత్యూషార్చనం, మొట్టమొదటి తెల్లవారుజామున అర్చన జరుగుతూ ఉంటుంది. ఎందుకండి ఆ తేనె, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా అనుకుంటాం మనం. కాదు, ప్రత్యూష అర్చనని ఆ స్వామికి సమర్పించేటటువంటి కారణంగా తెల్లవారుజామున జరిగేటటువంటి అర్చన వల్ల చక్కనైనటువంటి ఆహారం లభిస్తుంది ఆ వృషభాలకి. అంతేకాదు ఆవులకి పాలు బాగా పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు సస్య అభివృద్ధి కూడా జరుగుతుంది. అంటే పంటలు కూడా చక్కగా పండే అవకాశాన్ని భగవంతుడు అనుగ్రహించి ఇస్తాడు. అంచేతనే తెల్లవారుజామున చేసేటటువంటి పూజ వల్ల
పాడి పంటలకి లోటు లేకుండా భగవంతుడు చేస్తాడు. ఇది దేంతో చేస్తారు? మంత్రాలతో చేస్తారు. ఆ ఆలయానికి అంత అభివృద్ధి కలగడానికి కారణాన్ని శాస్త్రం చెప్పిన మాట. తర్వాత ప్రభాత అర్చన అని చేస్తారు. అంటే సూర్య ఉదయం అయిన తర్వాత చేసే అర్చన ప్రభాత అర్చన. అది చేసినందువల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? ఏ ఉదయకాలంలో అందరూ నిద్రలేస్తారో ప్రపంచంలో ఉండేవాళ్ళు వాళ్ళందరికీ పూజ చేసుకోవాలి, ఓ మంత్రాన్ని మననం చేసుకోవాలి. ఈ బతుకు ఇలా తెలవారిపోకూడదు, ఏదో ఒకటి మన ద్వారా పరమేశ్వరుడికి అర్పించుకోవాలనే పూజా పురస్కార బుద్ధి కలుగుతుంది ఆ చేసేటటువంటి రెండవదైన ప్రభాత అర్చన కారణంగా. ఆలోచించి చూడండి, ఉదయకాలంలో మనం పూజని కానీ చేయడానికి ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. ప్రేక్షకులకి అలాగే ఇక్కడున్న వారికి తల్లిదండ్రులకి మనవి చేసేది ఒకటే, పొద్దున్నే లేవగానే ఈ యూట్యూబ్ని వాట్సాప్ని చేతిలో ఉండేటువంటి అలా అలా చూస్తూ కూర్చుంటే చక్కగా పూజని చేసుకోవాలనేటటువంటి ఆ ఊహ ఆలోచన ఎగిరిపోయి తర్వాత పూజ చేసుకుందాం అని అనుకున్నట్టయితే పూజ చేసుకునే శ్రద్ధ దాని మీదకి రాదు. అంటే సకాలంలో పూజ చేసుకోగలిగిన అవకాశాన్ని భగవంతుడు ఇస్తూ ఉంటే దాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం అన్నమాట. దాన్ని అవతల పడేయండి, చక్కగా పూజని ముగించుకోండి, చేసిన తర్వాత చేయండి, అప్పుడు బాగుంటుంది. ఇది ప్రభాతార్చన. తర్వాత మధ్యాహ్న అర్చన, మధ్యాహ్న కాలంలో అర్చన చేస్తారు. అప్పుడు కూడా ఇదే విధమైనటువంటి మంత్రాలని మరికొన్నిటిని మార్చి చదువుతారు. దానివల్ల ప్రయోజనం ఏముంటుంది అంటే, ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నామో ఆ దేశ అభివృద్ధి, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నామో ఆ రాష్ట్ర అభివృద్ధి. ఇందాక దేశ అభివృద్ధి అంటే అన్ని రాష్ట్రాలు, అంతేకాక విదేశ అభివృద్ధి. భగవంతుడు 14 భువనాలకి రాజు కాబట్టి విదేశ అభివృద్ధి జరిగేందుకు మధ్యాహ్న అర్చన చేస్తారు. తర్వాత మళ్ళీ సాయంకాల అర్చన ఒకటి ఉంటుంది. అప్పుడు శత్రునాశనం జరుగుతుంది. ఎవరైతే ఈ దేశాన్ని పాడు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే అందరిలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక భావనని నాశనం చేసే ఉపన్యాసాలని నాశనం చేసేటటువంటి వాటిని ఏర్పాటు చేసి చూపిస్తున్నారో, వాళ్ళ బుద్ధిలోనికి పరమేశ్వరుడు చేసి ఆ శత్రుభావాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి దానికి వ్యతిరేకంగా ఉండేదాన్ని దాన్ని తొలగిస్తాడు. అంత తొలగిస్తూ ఉంటే ఎంత వస్తుంది అంటే ఆలోచించి చూడండి, ఎంత ఎక్కువ స్థాయిలో మనం చెడగొట్టుకుంటున్నాం. నిశిరాత్రి అర్చన జరుగుతుంది. నిశిరాత్రి అంటే అర్ధరాత్ర కాలంలో అర్చన జరుగుతుంది. భగవంతుడు అప్పటి వరకు మేల్కొనే ఉండాల్సిందే, పాపం అలా చేస్తున్నాం మనం. నిశిరాత్రి వేళ అర్చన జరుగుతుంది. అది మరీ ఘోరం. ప్రపంచాన్ని నాశనం చేయాలనేటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, పైగా నిశిరాత్రి వేళ రాక్షసులందరూ మేల్కొని ఆనందంగా ఉంటారో, ఆ రాక్షస బుద్ధి ఎవరెవరిలో ఎంతెంత ఉంటే అదంతా తొలుగుతుంది. ఓహో, అయితే ఎవరో కొంతమందికి కానీ మాకు కాదు అని అనుకోవద్దు. మనలో కూడా వాడు చెడిపోవాలి, ఈ కుటుంబం పాడైపోవాలి, ఆ పెళ్లి చెడిపోతే బాగున్నాం, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి రాక్షస ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనల్ని తొలగేలా చేయగలిగినటువంటి అర్చన నిశిరాత్రి అర్చన. ఇక గుడి నిండుగా ఎప్పుడు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని కొన్ని రోజుకి కొన్ని కోట్ల మార్లు అలా మనం జరుగుతూనే ఉంటుంది. అందుచేత ఇంత ఆకర్షణతో ఆ ఆలయానికి అన్ని లక్షల మంది రావడం, వచ్చిన వాళ్ళు అంతంత బారు వరుసల్లో నిలబడ్డం, ఆ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉండడం, ఇంత జరుగుతూ ఉంటుంది. ఎంత స్పష్టంగా మనకి కనిపిస్తుందో. కాబట్టి జ్ఞాన గమ్య. ఎందుకు కనిపిస్తున్నా భగవంతుడు? కనిపిస్తున్నాడు. ఏమిటి దీనికి కారణం? ఇంత ఆకర్షణకి కారణం జ్ఞానగమ్య. ఎంత స్పష్టంగా ఉందో గమనించండి. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ స్ఫూర్తితో 51 నుండి 59వ శ్లోకం వరకు స్పష్టంగా గట్టిగా ఒత్తులు కాస్త పెద్దగా ఒత్తుతూ చదువుతూ ఒకసారి చదువుదాం. ప్రారంభించండి. ధర్మకృద్ధర్మి సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తినేమి సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవః
దేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్ పురుషోత్తమః వినయో జయః సత్యసంధో దాశార్హः శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంబో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః అజో మహారథः స్వభావ్యోజితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదశ్రితసాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో ధృతః సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. జ్ఞానగమ్యః చాలా గొప్ప నామం. ఏది కాదు గనక మనకి 4 యుగాలు కృత త్రేత ద్వాపర కలి. కృతయుగంలో అందరూ సత్యాన్ని పలికేవారు, ధర్మాన్నే ఆచరిస్తూ ఉండేవాడు. వాళ్ళకు ఇంకో పని లేదు, కేవలం జపం 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 జపం. ఏ మంత్రాన్ని అయితే వాళ్ళు ఉపదేశంగా పొందారో దాన్ని నిరంతరం మనం చేస్తూ ఉండడమే, ఇంకో ధ్యాస లేదు. జ్ఞానగమ్యః ఇంకో పని లేదు కాబట్టి కృతయుగంలో దాదాపుగా అందరికీ కూడా భగవద్ దర్శనం అయ్యింది. చాలా ఆనందపడేవాడు వాడు. భగవంతునితో అలా ప్రసంగిస్తూ ఉండేవారు, సంభాషిస్తూ ఉండేవారు, అనుమానాలను తెలుసుకునేంత స్థాయిలో వాళ్ళు ఉంటూ ఉండేవారు. దాని తరువాత యుగమైనటువంటి త్రేతాయుగానికి వచ్చింది. వచ్చిన తర్వాత కష్టం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుని ధ్యానించే స్థాయికి కొద్దిగా దిగారు వీళ్ళు. ఎప్పుడైనా భగవంతుడి ఆలయానికి వచ్చారు అంటే ఏదో కష్టం వచ్చిందని అర్థం. ఈవేళ కూడా ఆలోచించండి, ప్రతిరోజు మనం గుడికి వెళ్తున్నామా, ఇంటి పక్కనే ఉన్నా వెళ్ళాల. అదే ఏదో గట్టిగా దెబ్బ తగిలింది అనుకోండి, మనం ఇంకో చోటికి వెళ్ళాం, అక్కడే కూర్చుంటాం. ఇదే సరికానటువంటి పని. ఎందుకని? ఆ కష్టం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి చూడాలి అనే ఆలోచన కలగడమే నిజమైన అజ్ఞానం. అలా కాదు. జ్ఞానగమ్యః. ఉదాహరణకి మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు ఒక ఆయన ఎవరో మనకి సహాయపడ్డాడు, ఆయన దగ్గరికి వెళ్ళాము, ఆ సహాయాన్ని పొందాము, అయిపోయింది. మళ్ళీ కష్టం వచ్చినప్పుడు తప్ప ఆయన్ని చూడటం లేదనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళగానే అనుకుంటాడు వీడికి ఏదో మళ్ళీ కష్టం వచ్చింది, మళ్ళీ వచ్చాడు అనుకుంటాడా? అనుకోడా? అనుకుని ఇబ్బంది వచ్చినప్పుడే నా ఇంటికి వస్తుంటాడు కాబట్టి వీడికి ఇబ్బందిని తీర్చకూడదు అనుకుంటాడా? లేదా? అనుకుంటాడు కదా. ఎవరైతే మనకి నిజమైన సహాయాన్ని ఇబ్బందిలో ఉన్నప్పుడు చేశాడో ఆయన్ని ప్రతిరోజు వెళ్ళి కూర్చోవడం కాకుండా అప్పుడప్పుడు వెళ్ళి దర్శనాన్ని చేస్తూ ఎంత గొప్పగా చేసావయ్యా అని అనుకుంటూ ఉండాలి. జ్ఞానగమ్యః. ఏ జ్ఞానం వచ్చింది మనకి? మనకి సహాయపడ్డటువంటి వాడిని కృతజ్ఞతాపూర్వకంగా వెళ్ళి శ్రద్ధాభక్తులతో నమస్కరించాలి అని. త్రేతాయుగం దాటాక ద్వాపరం వచ్చింది. ద్వాపరం వచ్చిన తర్వాత కష్టం వచ్చినప్పుడు మాత్రమే దర్శించి అసలు మళ్ళీ పట్టించుకోకపోవడం. ఆ త్రేతాయుగంలో కష్టం వచ్చినప్పుడు మాత్రమే దర్శించడం అయిపోయింది. ద్వాపరయుగానికి వచ్చిన తర్వాత ఇంకా అసలు ఆయన మొహమే చూడకపోవడం, అది నేరం. ఆ త్రేతాయుగంలో ఉన్నటువంటి ధర్మం ప్రకారం కొద్దిగా అయినా సరే ఎప్పుడైనా మళ్ళీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. ద్వాపరయుగంలో కష్టం దాటాక పట్టించుకోకపోవడమే ఉంటుంది, అది సరికాదు. కలియుగం వచ్చిన తర్వాత మనం ఏదైనా అడిగితే ఆయన కష్టం తీరిస్తే చూస్తాం, లేకపోతే ఈ దేవుణ్ణి మారుస్తాం. ఇది స్థితి. అవునా కాదా? ఇంతమంది దేవుళ్ళు మనకు కనిపించడానికి కారణం, దేవుళ్ళు అంటే ప్రతిష్ఠింపబడ్డ దేవుళ్ళు కాకుండా కనిపిస్తున్నారే, ఈ దేవుడు నాకు అచ్చి రాలేదండి, అదే ఎంత ఘోరమైనటువంటి మాట. దానికి సరిపోయేలానే వినా వెంకటేశం ననాథో ననాథ, కృతయుగానికి సంబంధించిన మాట.
నాకు ఇంకెవ్వరూ దేవుడు లేడు. వినా వెంకటేశం, వెంకటేశ్వరుడు తప్ప నాథో నాథ, నన్ను రక్షించేవాడు ఒకడు లేడు అనే సంపూర్ణమైనటువంటి నిర్ణయంతో ఆయన్ని మాత్రమే ధ్యానించడం కృతయుగంలో ఉండేవాళ్ళ లక్షణం. సదా వెంకటేశం స్మరామి స్మరామి. గుర్తొచ్చారండి. స్మరించడం అంటే గుర్తు రావడం. ఎప్పుడు గుర్తొచ్చాడు? ఇబ్బంది వచ్చినప్పుడు గుర్తొచ్చాడు. అది త్రైక లక్షణం. చూసారా ఏ స్థాయికి వెళ్ళామో? ఇబ్బంది వచ్చినప్పుడు స్మరించడం. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. తర్వాత దాని ద్వాపరయుగంలో అప్పుడు నువ్వు గుర్తుందా నన్ను అప్పుడు ఆ ఇబ్బంది నుంచి తప్పించావు, ఇదిగో ఇప్పుడు మళ్ళీ నువ్వు రక్షించు రక్షించు, ఇంకెంతటి ఇబ్బందిలో ఉన్నాను అని ప్రార్థించడం. కలియుగానికి వచ్చాక ప్రయచ్ఛ ప్రయచ్ఛ, ఇది అది అది కూడా అయ్యి, అది కూడా వానకుండా అయ్యి, ఇవన్నీ కూడా అయ్యి. నీ వరకు నేను ఇచ్చా. నువ్వేమైనా మంత్రం చేసావా? ఏవైనా మంత్రమన్నం చేసావా? నేనేం అడగట్లేదే, నుంచి ఏ విధమైన కానుక ఇవ్వాలని అడగట్లేదే. నువ్వు ఎంత సహాయాన్ని నా దగ్గర నుండి పొందావో అంత సహాయానికి సరిపడా మంత్ర జపాన్ని నువ్వు చేసుకో. నాకంత సమయం లేదు, ఇది ఇయ్యి, ఇది కూడా ఇయ్యి. ఒక్కసారి ఆలోచించండి. ఇది నాకు ఇయ్యి అని అడగకుండా భగవంతుడి దగ్గరికి వెళితే ఏమి నీకు కావాలో గమనించి వాటిని ఇస్తాడు. ఇది ఇయ్యి అని అడిగితే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి నిజమైన భక్తుడు ఎవరు అంటే నాకు ఏమీ అక్కర్లేదు అని అనేవాడు ఉంటాడో అతడు నిజమైనటువంటి భక్తుడు. నీ సంపూర్ణమైనటువంటి నామమునందే నా బుద్ధిని ఉంచి నిరంతరం నేను తపస్సు చేసుకునేటటువంటి ఆ ఆలోచనని మాత్రమే ఇయ్యి అనేవాడు ఎవరుంటారో ఆయన నిజమైనటువంటి భక్తుడు. ధ్రువుణ్ణి అడిగాడు, ఏం కావాలి? నాకు గాజు ముక్క కోసం వెతుకుతూ ఉన్నటువంటి వాడికి బ్రహ్మాండమైన మణి దొరికితే ఇంకా నాకు కావాల్సింది ఏమిటి? ఏం అక్కర్లేదు అన్నాడు. నేను అక్కడి నుంచి ప్రత్యక్షమయ్యాను, నీకు ఏదో ఒకటి ఇవ్వాలి. నాకేమీ ఇవ్వదు. సామాన్యమైన దానికోసం ఆలోచిస్తే నీ దర్శనాన్ని ఇంత గొప్పగా జరిగిందా? నేను నీ దర్శనం కలుగుతుందని నేను అనుకోరా. దర్శనం కోసమే నేను ఇప్పుడు ప్రయత్నం చేశాను. చిన్న గాజు ముక్క పడిపోతే వెతుక్కుంటూ ఉంటే రత్నంతో సమానమైన నీ దర్శనం అయ్యాక ఇంకా అడగడం కూడానా? కాబట్టి ఏంటి, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత ఆయన దర్శనం అలా ఆపాద మస్తకం సానందంగా జరిగిన తర్వాత ఇంక మళ్ళీ కోరిక ఏమిటి? మనకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. పిల్లవాడు అమ్మ దగ్గరికి వెళ్ళినట్టయితే ఆమెకి తెలుసు ఏ సమయంలో ఏది వీడు అడగడానికి తన దగ్గరికి వచ్చాడు అని. ఆ తల్లిని అడగాల్సిన అవసరం లేనే లేదు. ఇది గుర్తుంచుకోవాలి. జ్ఞానగమ్య. కాబట్టి భగవంతుడు ఎలా కనిపిస్తున్నాడు అంటే మన ఆలోచనలోనికి వచ్చి, ఇదిగో నువ్వు ఇలా చేసావా, ఇలా చేసావా, ఇలా చేసావా, కష్టం వచ్చినప్పుడు వచ్చావు కదా, తర్వాత మళ్ళీ రాలేదు కదా, మళ్ళీ ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతున్నావు కదా, తర్వాత ఇది అది అది అంటున్నావు కదా, నేనేం చేయాలో నాకు తెలుసు అన్నాడు. జ్ఞానగమ్య. భగవంతుడు కనిపించాడు. జ్ఞానం ద్వారా ఒక్కసారి చూసుకున్నట్టయితే అర్థమై తీరుతాడు అనేది దాని అర్థం. అర్థమైంది కదా. ఈ స్ఫూర్తితో మనం 51 నుండి 59వ శ్లోకం వరకు కొద్దిగా ఒత్తులు ఇందాక కూడా తప్పు చదివారు 2 చోట్ల. ఇప్పుడు స్పష్టంగా గొంతు ఎత్తి చదవండి, ప్రారంభించండి. ధర్మకృద్ధర్మి సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గవస్తినేమి సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్య పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్పురుషత్తమః వినయోజయ సత్యసంధో దాశార్హः శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంబో నిధిరనంతాత్మా మహోదతిశయోంతకః అజో మహార్హ స్వభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నంద సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదశ్రితసాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః
వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. మహావరాహ. మహా అంటే పెద్దదైన, వరాహ తెలుగులో మాట్లాడుకుంటే పంది అని అర్థం. భగవంతుడి దగ్గర ఇలాంటి మాటని మనం మాట్లాడితే అది స్తుతించడమా లేక నిందించడమా? కాదు, స్తుతించడమే. ఏ దేవ దానవులు అంటే దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని విపరీతంగా చిలికారో, ఆ పాల సముద్రము అనుకునే దాని కింద నిండుగా బురదే ఉంటుంది కాబట్టి ఆ సముద్రం మొత్తం అంతా బురద 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 నిండిపోయింది. ఇప్పటికీ మీరు అయోధ్యకి వెళ్ళి కానీ సరయూ నదిలో అడుగు పెడితే విపరీతమైన బురద, చెప్పలేనటువంటి ఒండ్రుమట్టి, నల్ల ఒండ్రుమట్టి. ఎక్కడ కాలు పొరపాటున జారి పడితే లోపలికి వెళ్ళిపోతామా అన్నట్టుంటుంది. సరయూ నది మరీ ప్రవాహంగా మంచి వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సముద్రంలో కూడా చెప్పలేనంతటి బురద ఉంటుంది. ఆ బురదలోకి బ్రహ్మాండమైనటువంటి శ్రీ మహావిష్ణువు కూర్మలోపంలోనికి ప్రవేశించి మీద ఆ మందరం అనే, మందరము కాదు మందరము అనాలి, మందరం అనే పేరు కలిగిన ఆ కవ్వాన్ని తన వీపి మీదకి ఎక్కించుకుని అదిగో చేశారు, అమృతం వచ్చింది అనేది మనకి తెలుస్తుంది కదా. చిత్రం ఏమిటంటే ఈ పెద్దదైనటువంటి తాడుతో వాసుకునే సర్పం, ఆ సర్పం కవ్వపు తాడుగా చేసి మందరం అనే పెద్ద పర్వతంతో అంత బలంగా ఇటు దేవతలు అటు రాక్షసులు ఇద్దరూ కూడా బలిష్ఠులే తిప్పుతూ ఉంటే చెప్పలేనంతటి బురదేవతలకు వచ్చింది. నీళ్ళు మొత్తం బురద 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 బురద. ఆ బురదని నివారించాలంటే ఏం చేయాలి? మనం ఏదో ప్రదేశానికి వెళ్ళాం, నీళ్లు చాలా అశుభ్రంగా ఉన్నాయి, అది తాగినట్టయితే ఖచ్చితంగా అనారోగ్యం పాలు అవుతాము అని అనిపించింది. మా చిన్నప్పటి రోజుల్లో ఇండుపు గింజ అని ఒకటి ఉండేది. ఆ ఇండుపు గింజని అరగదీసి దానికి వచ్చినటువంటి ఆ ఇండుపు గింజని అరగదీస్తే వచ్చినటువంటి దాన్ని నీళ్ళలో వేసి ఒక అరగంట కదల్చకుండా ఉంటే బురదంతా కిందకు వచ్చేది, నీళ్లు పైకి తేరుకుని అలా కనిపించేవి. ఆ నీళ్ళతోనే జీవించేవాళ్ళం, చక్కగా ఉండేది. అలా ఇక్కడ ఈ బురదని తొలగించాలి అంటే సాధనం ఏమిటి అని ఆలోచిస్తే మహావిష్ణువు బాగా ఆలోచించి మహావరాహ, పెద్దదైనటువంటి ఆ వరాహ రూపాన్ని ఎత్తి, పెద్ద వరాహం అంటే మనం ఊహించలేనంతటి వరాహం, సముద్రంలో ఉండే బురద ఎంతైతే ఉందో దానికి సరిపోయేంత వరాహ రూపాన్ని ఎత్తి ఆ బురదని మొత్తాన్ని తానే స్వీకరించి నీటిని మళ్ళీ మామూలుగా చేశాడు. ఇప్పటి వరకు విజ్ఞాన శాస్త్రం వాళ్ళు కనుక్కోనటువంటి అమోఘమైన వైజ్ఞానిక విశేషాన్ని మనకి శ్రీ విష్ణు సహస్రనామం చెప్తుంది. బురద పూర్తిగా నివారింపబడాలి అంటే అంతగా విడదీయడానికి, నీళ్ళని బురదని విడదీయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి మనకు కలిగినప్పుడు ఏ వరాహం అయితే ఉందో అది బురదని తాను స్వీకరించి దాన్ని చక్కగా చేయగలుగుతుంది. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు మహావరాహ రూపాన్ని ధరించి బురదని మొత్తం తొలగించి నీటిని ప్రసన్నం చేసి మళ్ళీ సూర్యుడు అక్కడి నుంచి ఈ నీటిని పిలిచి మేఘరూపాన్ని పట్టి అలా వర్షింపజేసే విధానాన్ని కలిగేలా ఏర్పాటు చేశాడు. మహావిరాహ సామాన్యమైనటువంటి మాట కానే కాదు. అంచేతనే అక్కడ మనకి తిరుమలలో దైవ దర్శనాన్ని చేయడానికి ముందుగా అదిగో ఆ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించాలి అని చెప్పింది. అందుకే ఎందుకని మనం కూడా బురద నిండినటువంటి వాళ్ళమే, ఒంటి నిండుగా అంటే లోపల ఉన్నటువంటిదంతా కూడా బురద నిండే. ఈ బురద నిండినటువంటి ఈ మనసులో ఉండే బురదని తొలగించాలి అంటే మహావరాహ, నాలో ఉన్నటువంటి ఈ పంకిలాన్ని, పాప పంకిలాన్ని, పాపము అనే పంకిలం బురద, దాన్ని తొలగించవయ్యా అని చెప్పి ప్రార్థించడం కోసమే ఆ తరువాతనే శ్రీ వెంకటేశ్వర దర్శనం చేసుకుంటానని చెప్పడానికే ముందుగా వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దర్శనం చేసి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళు అని అన్నారు. కాబట్టి పాప పంకిలాన్ని తొలగించుకోవడానికి సరైనటువంటి ఉపాయం, సాధనం, అవకాశం ఎవరంటే ఈ మహావరాహం.
అంత గొప్ప నామం మహావరాహ అనేది. వైజ్ఞానికులు ఇప్పటివరకు తెలుసుకోనటువంటి విశేషాన్ని విష్ణు సహస్ర నామం మనకి తెలియజేస్తుంది. రేపు మీరు మహాద్భుతమైనటువంటి వైజ్ఞానికులు అయినట్లయితే విష్ణు సహస్రనామంలో ఉన్న ఈ విశేషం ద్వారా ఒక్కసారి ఊహించి ఆ విధమైన పరిశోధనని కానీ చేస్తే అబ్బో విష్ణు సహస్రనామం ద్వారా నేను ఎంత గొప్పవాడిని కాగలిగాను అనే ఆనందం మీకు కలుగుతుంది, ఆ ఉత్సాహం మీకు ఏర్పడుతుంది. చూశారు కదండి, ఈ స్ఫూర్తితో శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 69వ ఘట్టాన్ని దాటి 70లోకి అడుగు పెడుతోందనే ఆ ఆనందాన్ని ప్రకటిస్తూ మహావిష్ణు అనుగ్రహం మాత్రమే దీనికి కారణమనే యథార్థాన్ని తెలియజేసుకుంటూ ఆయనకు సాష్టాంగపడుతూ ఓం నమో వెంకటేశాయ.